రెండవ పర్యాయం శాసనమండలి సభ్యునిగా ఎంపికైనటువంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఎన్నుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక పక్కన పెడితే రాజమండ్రి వాసులుగా రాజమండ్రి ప్రాంతంలో చిరకాలంగా వారితో కలిసి రాజకీయంగా విభిన్నమైనటువంటి దృక్పథం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అంకిత భావాన్ని నిబద్ధతని దగ్గర నుంచి గమనించిన వారిలో ఒకడిగా సోము వీర్రాజు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్లో ఎన్ఎస్ఏ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు భారతీయ జనతా పార్టీకి యువ నాయకులుగా ఉన్నారు. రాజమండ్రిలో ఆ రోజున కొద్దిమంది మాత్రమే నిరంతరం భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పద్ధతిలో ఉండేవారు. వారు జనసంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వారికి ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో తొలి నుంచి కూడా రాజమండ్రి రాజకీయ చిత్రపటంలో తనదైన ముద్ర వేసినటువంటి నాయకుడు సోము వీర్రాజు గారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ముఖ్యంగా ప్రపంచంలోనే ఉత్తమ నాయకుడిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు గమనించిన తర్వాత చాలామంది భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇందులో ఏమి అనుమానం లేదు. కానీ ఆ రోజుల్లో పవర్ పాలిటిక్స్ నడిచిన రోజుల్లో కేవలం అధికారం ఉంటేనే అధికారం చుట్టూ మాత్రమే నాయకులు కార్యకర్తలు తిరిగే రోజుల్లో సైతం వీధి వీధినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని తిరిగినటువంటి నాయకుల్లో అగ్రశ్రేణి నాయకుడు సోము వీర్రాజు గారు అనేటువంటి మాటల్లో ఎటువంటి అనుమానం లేదనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో మరో గొప్ప విషయం, ఎవరైతే క్షేత్రస్థాయిలో కార్యకర్తగా తిరిగి పార్టీ విధానాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళగలిగారో, ఎవరైతే నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలుగా పనిచేశారో వారిని అందలం ఎక్కించడం లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తొలి నుంచి కూడా చేపడుతూనే ఉంది. అందులో భాగంగానే ఇందాక చెప్పారు, 3 దశాబ్దాల పాటు కార్యకర్తగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా మాధవ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం, అదేవిధంగా ఇవాళ సోము వీర్రాజు గారిని రెండో పర్యాయం సైతం ఎమ్మెల్సీగా తీసుకోవడం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ డబ్బు మరొకటి ప్రధానం కాదు, కులం ప్రధానం కాదు. కేవలం నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు, అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళు, నిరంతరం పార్టీ ప్రయోజనాలని కాపాడడానికి కృషి చేసినటువంటి వారికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత స్థానం ఇస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. నేను ఇంకోటి కూడా చెప్పగలను, చాలామంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో తక్కువ ఉండొచ్చేమో కానీ ఇతర పార్టీల్లో 2014 రాష్ట్ర విభజన తర్వాత అనేక పార్టీల్లోకి మారిన వాళ్ళం అందరం ఉన్నాం, నేను ఉన్నాను అందులో. అయితే తొలి నుంచి కూడా ఒకే ఆశయంతో, ఒకే లక్ష్యంతో, ఒకే పార్టీ సిద్ధాంతంతో అనుక్షణం కూడా ముందు పురస్కారం ద్వారా ఆయన మరింతగా ముందుకు వెళ్ళి రాష్ట్రంలో వారి సిద్ధాంతాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.